హలో ఎవ్రీవన్. ఈరోజు మనం పల్లెటూరి రుచులని గుర్తు చేసే బామ్మల కాలం నాటి చింత చిగురు రోటి పచ్చడిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిలైట్స్ ఆఫ్ పావని. నోరూరించే చింత చిగురు పచ్చడికి కావలసిన పదార్థాలు: చింత చిగురు, కల్లుప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తాలింపు దినుసులు. ముందుగా మనం తీసుకున్న చింత చిగురిని మంచినీటిలో వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. నేను మీకిప్పుడు చూపిస్తున్న పచ్చడికి చింత చిగురు 150 గ్రాముల వరకు ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గరిటెడు వరకు నూనె వేసుకోవాలండి. నూనె కాస్త వేడెక్కినాక ఒక 8 ఎండుమిరపకాయలను చిన్న ముక్కలుగా చీల్చుకొని నూనెలో వేసుకోవాలి. ఇవి కాస్త వేగినాక ఇందులో రుచికి సరిపడినంత కల్లుప్పు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు పూర్తిగా వేగిపోయాక ఇందులో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఈ మిశ్రమమంతా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే గిన్నెలో మనం తీసుకున్న చింత చిగురుని అంతా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ చింత చిగురుని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చింత చిగురుని తీసి పక్కన పెట్టుకోవాలండి. చూసారా మన ఈ చింత చిగురు ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కల్లుప్పు, జీలకర్ర మిశ్రమాన్ని వేసుకొని ఇదంతా మెత్తగా అయ్యేలా దంచుకోవాలండి. ఇప్పుడిందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండా వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. ఈ విధంగా మనం రోట్లో రుబ్బుకోవడం వలన ఈ చింత చిగురు పచ్చడి మరింత రుచికరంగా మారుతుందండి. ఇప్పుడిందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చింత చిగురుని అంతా వేసుకొని ఇదంతా కలిసేలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా దంచుకోవాలండి. మీకు రోట్లో రుబ్బుకునే అంత సమయం లేకపోతే ఈ పచ్చడిని మీరు మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చండి. ఇప్పుడు మెత్తగా దంచుకున్న ఈ పచ్చడిని రోట్లో నుండి తీసి ఒక ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక గిన్నె పెట్టుకొని తాలింపుకు సరిపడినంత నూనె వేసుకోవాలండి. నూనె కాస్త వేడెక్కినాక ఎండుమిర్చి చీలికలు, కొద్దిగా పచ్చెనగపప్పు, కొంచెం సాయి మినపప్పును కూడా వేసుకొని కాస్త వేగనివ్వాలండి. ఇవి కాస్త వేగినాక కొద్దిగా ఆవాలు, మరి కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలండి. ఆవాలు కాస్త చిటపటలాడినాక ఒక 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోవాలండి. కరివేపాకు మంచిగా వేగినాక కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ తాలింపులో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న చింత చిగురు పచ్చడిని వేసుకొని ఈ పచ్చడికి తాలింపు అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరంగా ఉండే చింత చిగురు పచ్చడి తయారవుతుందండి. ఈ చింత చిగురు పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఎంతో రుచికరంగా ఉంటుందండి.
ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే నా ఈ చింత చిగురు రోటి పచ్చడిని మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.